హాయ్ గైస్, వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ రాంచీలో స్టార్ట్ అయింది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇంగ్లాండ్ ఫైనల్ 11ని మ్యాచ్ ముందు రోజే అనౌన్స్ చేశారు. వాళ్ళు 2 చేంజెస్ చేశారు. ఇండియా 11లో ఒక చేంజ్ చేసింది. బుమ్రాకి రెస్ట్ ఇచ్చి ఆకాష్ దీప్ని తీసుకున్నారు. అతనికి ఇది డెబ్యూ మ్యాచ్. ఫస్ట్ డే ఆట కంప్లీట్ అయ్యే టైంకి ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ఇన్నింగ్ స్టార్ట్ అవ్వడమే మన బౌలర్స్ మంచి లైన్ అండ్ లెంత్తో స్టార్ట్ చేశారు. ఆకాష్ దీప్ అదిరిపోయే డెబ్యూ ఇచ్చేలా కనిపించాడు. అలాగే చేశాడు కూడా. క్రాలీని బౌల్ చేశాడు, కానీ అది నో బాల్ అని తెలిసి మన వాళ్ళు ఉసూరమన్నారు. కానీ ఎటువంటి హోప్ కోల్పోకుండా అద్భుతమైన స్పెల్ వేశాడు. ఒకే ఓవర్లో డక్కెట్ అండ్ పోప్ని అవుట్ చేశాడు. తర్వాత కొద్దిసేపటికే క్రాలీని కూడా అవుట్ చేశాడు. రూట్ అండ్ బేస్టో కాసేపు బాగా పరుగులు సాధించారు. ముఖ్యంగా బేస్టో అటాకింగ్ షాట్స్తో కాసేపు ఇండియాని భయపెట్టుతూ డేంజరస్గా కనిపించాడు. అదే టైంలో అశ్విన్ టీఆర్ఎస్ సహాయంతో అతన్ని అవుట్ చేశాడు. వెంటనే లంచ్కి ముందు లాస్ట్ ఓవర్ వేసిన జడేజా స్టోక్స్ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఇంగ్లాండ్ని త్వరగానే ఆల్అవుట్ చేస్తుంది అనుకున్న టైంలో లంచ్ తర్వాత రూట్ అండ్ ఫోక్స్ తమ ఆట తీరును మార్చారు. బ్యాస్బాల్ అప్రోచ్ని పక్కన పెట్టి నిదానంగా రన్స్ చేసుకుంటూ వెళ్లారు. అదేవిధంగా సెకండ్ సెషన్ మొత్తం ఒక్క వికెట్ కూడా పడలేదు. ఈ తర్వాత ఫోక్స్ అటాకింగ్ అప్రోచ్ స్టార్ట్ చేశాడు. పార్ట్నర్షిప్ కూడా 100 పరుగులు దాటింది. అలా ఫాస్ట్ స్కోరింగ్ ట్రై చేస్తూ ఒక అటాకింగ్ షాట్ని కంట్రోల్ చేయలేక సిరాజ్ బౌలింగ్లో జడేజా క్యాచ్ ఇచ్చి ఫోక్స్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే కొద్దిసేపటికే హార్ట్లీని సిరాజ్ సూపర్ బౌల్తో బౌల్ చేశాడు. 145 పరుగులకే 7 వికెట్లు పడిపోయాయి. అమ్మయ్య అనుకుంటున్న టైంలో రూట్ రాబిన్సన్తో కలిసి 50 రన్లకు పైగా పార్ట్నర్షిప్ని సాధించాడు. ఇదే క్రమంలో రూట్ తన సెంచరీని కంప్లీట్ చేశారు. ఇద్దరూ కలిసి స్టంప్స్ టైంకి ఇంకొక వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. రూట్ అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ని రోజు మంచి స్కోర్ వచ్చేలా చేశాడు. మనం త్వరగా ఇంగ్లాండ్ని ఆల్అవుట్ చేయకపోతే మ్యాచ్లో బాగా వెనకపడిపోతాం. రెండవ రోజు అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన క్రిక్ న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.